అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వరలక్ష్మి. నేను చందన్వాడి మెడికల్ ఆఫీసర్, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను మినిస్ట్రీ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఫ్రమ్ 1st జూలై టు 31st ఆగస్ట్ దీని గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళ చే నిర్ధారింపబడింది. ఇంతకుముందు దీన్నే ఐడిసిఎఫ్ అన్నారు, ఇంటిగ్రేటెడ్ డయేరియా కంట్రోల్ ఫార్ట్నైట్. అది ఎప్పుడు 14 days 2 weeksకు ఉండేది, యూజువల్లీ ఫ్రమ్ 1st జూన్ టు 14th జూన్. అయితే ఇది ఈసారి దాన్నే స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అన్నారు. ఇది ఇట్ లాస్ట్ ఫర్ 2 months, అంటే 1st జూలై నుంచి 31st ఆగస్ట్ వరకు ఇది ఉంటుంది. దీనికి ఫస్ట్ మనము ఆ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకోవాలి. 6 లైన్ డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి. లైన్ డిపార్ట్మెంట్స్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి. సో 6 డిపార్ట్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ అవర్ ఓన్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇంకా నెక్స్ట్ అదర్ 5 డిపార్ట్మెంట్స్ వచ్చి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్, అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్. పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మరియు సూపర్వైజర్స్ ఆల్ ఆశాస్కి, అంగన్వాడీ టీచర్స్కి, స్కూల్స్, కాలేజెస్ ప్రిన్సిపాల్స్కి, మరియు ఏపీఓస్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఏపీఓస్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఆల్ పంచాయతీ సెక్రటరీస్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైనింగ్ దేని గురించి ట్రైనింగ్ ఇస్తామంటే, అబౌట్ ద ప్రోగ్రామ్. సో ముఖ్యంగా పరిశుభ్రత గురించి, పౌష్టికాహారం గురించి, వ్యాధి నివారణ గురించి, మరి వ్యాధులు ఎట్లా సంక్రమిస్తాయి, వాటిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ వాషింగ్ ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అవేర్నెస్ కలిగేటట్టు అందరూ కలిసి చెప్పాలి. ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేయాలి డైలీ 2 times. స్కూల్స్లో, కాలేజెస్లో, గ్రామ పంచాయతీస్లో, హౌస్ టు హౌస్ విజిట్స్లో హ్యాండ్ వాషింగ్ గురించి చెప్పాలి. మరియు టాయిలెట్ గురించి చెప్పాలి. అవాయిడింగ్ అవుట్ సైడ్ బహిరంగ మలమూత్ర విసర్జన గురించి చెప్పాలి. మళ్ళీ సేఫ్ డ్రింకింగ్ వాటర్, బాయిలింగ్ అండ్ కూలింగ్ వాటర్, హ్యాండ్ వాషింగ్, జనరల్ క్లీన్లీనెస్, క్లోత్స్ క్లీన్లీనెస్, ఇవన్నీ కూడా, వాషింగ్ ఆఫ్ క్లోత్స్ ఎవ్రీడే, వేరింగ్ క్లీన్ క్లోత్స్, మొత్తం శానిటేషన్ గురించి మొత్తం చెప్పాలి. అట్లాగే సేఫ్ డ్రింకింగ్ వాటర్, క్లీన్ టాయిలెట్స్ ఉన్నాయా లేవా, క్లీనింగ్ ఆఫ్ ద టాయిలెట్స్ ఉన్నాయా, టాయిలెట్స్ అన్ని ఫంక్షనింగ్గా ఉన్నాయా లేవా, మరి చెత్త చెదారం ఎక్కడైనా కలెక్ట్ అవుతుంటే మొత్తం అవన్నీ క్లీన్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా అందరికీ అవేర్నెస్ కలిగేటట్టు చెప్పాలి. తర్వాత ఆల్ సబ్ సెంటర్స్ షుడ్ హ్యావ్ ఓఆర్ఎస్, జింక్ అండ్ ఐవి ఫ్లూయిడ్స్. ప్రతి ఒక్క సబ్ సెంటర్లో సమృద్ధిగా ఓఆర్ఎస్ ఉండాలి, జింక్ ట్యాబ్లెట్స్ ఉండాలి, మరియు ఐవి ఫ్లూయిడ్స్, ఐవి సెట్స్ కూడా ఉండాలి. తర్వాత ఏఎన్ఎం యొక్క డ్యూటీ ఏంటంటే, ఆల్ 0 to 5 years చిల్డ్రన్స్ ఒక లిస్ట్, సబ్ సెంటర్ వైజ్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. లేటెస్ట్ లిస్ట్ ఆఫ్ 0 to 5 చిల్డ్రన్స్ ఇన్ ద ఎంటైర్ సబ్ సెంటర్ ఏరియా. అట్లాగే అంగన్వాడీ టీచర్స్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అదేంటంటే, గత 3-4 నెలల్లో ఎవరికన్నా డయేరియా వచ్చిందా పిల్లల్లో అన్న ఇన్ఫర్మేషన్ అంగన్వాడీ టీచర్స్ దగ్గర తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీస్ వాళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే, ఎక్కడ కూడా ప్రివెంట్ ఓపెన్ గార్బేజ్ డంపింగ్, అంటే బయట ఎక్కడన్నా చెత్త చెదారం నిండిపోతుందా అట్లాంటివి ఉంటే అవి క్లీన్ చేయించాలన్నమాట ఎప్పటికప్పటికి. క్లీన్ టాయిలెట్స్, చెక్కింగ్ ఆఫ్ ఫంక్షనల్ టాయిలెట్స్ ఎట్ అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ కమ్యూనిటీ టాయిలెట్స్. సో అన్ని దగ్గర కూడా అంగన్వాడీ సెంటర్స్లో కానీ, స్కూల్స్లో కానీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో, కమ్యూనిటీస్లో, కాలేజెస్లో కూడా అన్ని టాయిలెట్స్ ఫంక్షనింగ్ ఉన్నాయా లేవా చూడాలి.
ఓపెన్ గార్బేజ్ డిస్పోజల్ ఎక్కడెక్కడైతే చెత్త కలెక్ట్ అవుతుందో అవన్నీ కూడా రెగ్యులర్గా తీపిచ్చేస్తుండాలన్నమాట. స్టాగ్నెంట్ వాటర్ ఎలిమినేషన్. సో ఎక్కడెక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉందో అవన్నీ కూడా మట్టితో పూడ్చిపిచ్చేస్తుండాలి. సో అట్లాగే ఎక్కడైనా కూడా మార్కెట్స్లో కానీ ఎక్కడన్నా ఎక్కువ చెత్త చెదారం కలెక్ట్ అవుతుంటే అవన్నీ క్లీన్ చేపిస్తుండాలి. సో ఈ వేస్ట్ కలెక్షన్ అనేది డైలీ చేస్తుండాలి. చెత్త బండి వచ్చి డైలీ వేస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. వారానికి ఒక రోజుకి కలెక్ట్ చేస్తే హీప్ అప్ అవుతుంది. హీప్ అప్ అయినప్పుడు దాంట్లో ఎక్కువగా ఈగలు అవన్నీ వస్తుంటాయి అన్నమాట. కమ్యూనిటీ అండ్ పబ్లిక్ టాయిలెట్ షుడ్ బి క్లీన్డ్ డైలీ. సో పబ్లిక్ టాయిలెట్స్ కానీ ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డైలీ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. లేదంటే చాలా తొందరగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో నెక్స్ట్ మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయవలసినవి ఏమేమిటి బాధ్యతలు. డైలీ 2 సెషన్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ అండ్ ఓఆర్ఎస్ ప్రిపరేషన్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్, స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీ సెంటర్స్ అండ్ గ్రామ పంచాయతీస్. మనం ఏం చేయాలి, డైలీ 2 సెషన్స్లో హ్యాండ్ వాషింగ్ గురించి చెప్పాలి. ఓఆర్ఎస్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో చెప్పాలి, ఎట్లా ఇవ్వాలని కూడా చెప్పాలి. సిప్స్ ఒక్కొక్క సిప్ ఇవ్వాలి. ఓఆర్ఎస్ ఎప్పుడు గుటగుట అని తాగకూడదు, కొంచెం తాగాలి. ఎట్ హెల్త్ ఫెసిలిటీ అంటే పిహెచ్సిలో మరియు స్కూల్స్లో, కాలేజెస్లో, అంగన్వాడీ సెంటర్స్లో, గ్రామ పంచాయతీస్లో ఇక్కడంతా కూడా ఓఆర్ఎస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి దాన్ని అని, ఎప్పుడు యూజ్ చేయాలి అన్న విషయం అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎట్ స్కూల్స్, కాలేజెస్, అంగన్వాడీ సెంటర్స్ అండ్ గ్రామ పంచాయతీస్. మరి రిలీజియస్ గ్యాదరింగ్స్లో కూడా ఎక్కడెక్కడ గ్యాదరింగ్స్ అయినాయో అండ్ సెరమనీస్ అక్కడ కూడా హ్యాండ్ వాషింగ్ గురించి కానీ ఓఆర్ఎస్ ప్రిపరేషన్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా వీటి గురించి చెప్పాలన్నమాట. హ్యాండ్ వాషింగ్, హ్యాండ్స్ ద్వారా ఏమేమి వ్యాధులు వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, వామ్ ఇన్ఫెస్టేషన్స్, వైరసెస్, కరోనా వైరస్ ఇట్లాంటివన్నీ కూడా హ్యాండ్ వాష్ ద్వారా వస్తుంది. సేఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి కూడా చెప్పాలి. అంటే నీళ్ళు మరగబెట్టి చల్లారి నీళ్ళు తాగితే అందరూ సేఫ్ అన్న విషయం చెప్పాలి. క్లీన్ టాయిలెట్స్, ప్రతి ఒక్కరు కూడా క్లీన్ టాయిలెట్స్ అంటే డైలీ టాయిలెట్స్ని ఫినాయిల్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డైలీ ఫినాయిల్ కానీ సోప్ వాటర్ కానీ వేసి బాగా కడిగి శుభ్రం చేసుకుంటూ ఉండాలి డైలీ టాయిలెట్స్. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా శుభ్రం చేపిస్తుండాలి డైలీ. రోల్ ప్లే ఎక్సర్సైజెస్ బై ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ అంటే మనం కొన్ని డ్రామాస్ లాగా కూడా చేసి చూపించాలి. చైల్డ్హుడ్ ఇల్నెస్కి ఎట్లా మనం ట్రీట్మెంట్ ఇస్తాము, ఈ గైడ్లైన్స్ అవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అన్నీ కూడా మనం అందరికీ తెలియజేయాలి. తర్వాత మరి ప్రతి ఒక్క విలేజ్లో కూడా లైన్ లిస్టింగ్ ఆఫ్ ఇమ్యూనైజేషన్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్, ఇమ్యూనైజేషన్ డ్రాప్ అవుట్స్ ఎవరన్నా ఉన్నారా అన్నది మనము లైన్ లిస్టింగ్ చేసుకోవాలి.